హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ న్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు అయితే ముఖ్యమైన ఇంపార్టెంట్స్ రావడం జరిగిందండి. సో వీడియో మిస్ కాకుండా చూడండి సార్. సో ఈ ఇంపార్టెంట్ ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు. సో ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్, అదేవిధంగా ఆర్థిక ఆరోగ్యంలో మనకు తెలంగాణ ఏ విధంగా ఉంది, 5 టెట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, డిప్యూటీ సర్వేల భర్తీ, విద్యుత్ శాఖల పోస్టుల భర్తీ, ఎస్సీ వర్గీకరణ ఒక్కొలికి, సో విడుదల కాని హాస్టల్ వెల్ఫేర్, జాబ్ క్యాలెండర్ బ్రేక్ సంబంధించినటువంటి విషయాలు మనం ఈరోజు చర్చించుకోబోతున్నామండి. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకు 3 నెలల వరకు నోటిఫికేషన్లు జారీ కష్టమే, ఎస్సీ వర్గీకరణ అంశం తేలాకే సర్కారు నిర్ణయము. సో ఇక్కడ చూడొచ్చు సార్, మనము ఎంతో ఆశగా ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థులకు ఇది చేదువార్తే అనేసి చెప్పాలి. ఈ ఏడాది నోటిఫికేషన్ జారీలో ఇంకొంత నిరీక్షణ లేదు అనేసి ఇవ్వడం జరిగింది. సో కొంచెం ఆలస్యం అవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఫిబ్రవరిలో అయితే మనకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. అదేవిధంగా 2025లో వెలువడే నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే గెజిట్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్ష నిర్వహించినట్లుగా తెలిపింది. అప్పుడు సో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్ష, ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లు, మేలో పరీక్ష, ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్, జూన్లో పరీక్ష, అండ్ జూలైలో గ్రూప్ 1 మెయిన్స్, అండ్ ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్ష, ఏప్రిల్లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ డిగ్రీ కాలేజ్ అకాడమిక్ పోస్టుల నోటిఫికేషన్, అదేవిధంగా జూన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్న మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, అండ్ జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష, జూలైలో సింగరేణి పలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ఆలస్యంగా అయింది కాబట్టి మనకు ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఈ డేట్స్ అనేది. సో ఇవి మనకు పాతగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే విడుదల కాని హాస్టల్ వెల్ఫేర్ జాబితా 2 నెలలుగా ఎదురుచూపులు. సో 1:1 తుది జాబితాలో టీఎస్పీఎస్సీ విడుదల చేయలేదనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ నివేదిక ఒక కొలిక్కి. ఇక్కడ చూడొచ్చు, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తి, పొందుపరిచే అంశంపై కమిషన్ కసరత్తు చేస్తుంది. విచారణలో 7 నుంచి 8 వేల దరఖాస్తులు, 1981 నుంచి ఎస్సీ వివరాల సేకరణ, అక్షరాస్యత నుంచి ఉద్యోగాల దాకా జాబితా. ప్రభుత్వంలో 94,000 మంది ఎస్సీ ఉద్యోగులు ఉన్నారనేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి నివేదిక రూపకల్పన ఒక కొలికి వస్తుంది. వర్గీకరణ కోసం సేకరించినటువంటి వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తయినట్లుగా తాజాగా మనకు నివేదిక అనేది పొందుపరచాల్సిన అంశంపై ఏకసభ్య కమిషన్ కసరత్తు చేస్తుందనేసి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ యొక్క న్యూస్ పేపర్లో. అదేవిధంగా విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నారు. సో 4,000 పోస్టులు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. సో గాంధీభవన్ ఎదుటగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నిరుద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేటికి ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదనేసి మండిపడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, డిప్యూటీ సర్వేయర్ల భర్తీకి నేరుగా భర్తీ చేయాలనేసి ఓయూలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగులు నేరుగా భర్తీ చేయాలనేసి ఇవ్వడం జరిగింది సార్. 1000 పోస్టులు దాకా ఉన్నాయి డిప్యూటీ సర్వేయర్లు, అదేవిధంగా విఆర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 టెట్ ఫలితాలు విడుదలైంది. సో ఇటీవల ముగిసిన టెట్ పరీక్ష ఫలితాలు వచ్చే నెలలో 5వ తేదీ వరకు విడుదల కానున్నది. సో శుక్రవారం టెట్ ప్రాథమికతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల చేసింది అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక ఆరోగ్యం. సో మనకు 18 ప్రధాన రాష్ట్రాల్లో 8వ స్థానానికి ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం అనేసి ఇవ్వడం జరిగింది. 43.6 మార్కులతో 8వ స్థానంగా నిలిచింది. ఇక్కడ 2022 నీతి ఆయోగ్ విశ్లేషణ, 2022-23 ఆర్థిక సంవత్సరంపై నీతి ఆయోగ్ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్లో కనుక చూస్తున్నట్లయితే 8వ స్థానంలో ఉన్నది. ఇక్కడ ఆర్థిక మనకు రంగంలోనే 8, అదేవిధంగా ఆరోగ్యం కూడా 8వ స్థానము. సో వచ్చే నోటిఫికేషన్లో ఈ కరెంట్ అఫైర్స్కు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఒడిషా అనేది మొదటి స్థానంలో నిలిచిందనేసి ఇవ్వడం జరిగింది. తర్వాత స్థానంలో ఛత్తీస్గఢ్, గోవా ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ 650 అభ్యర్థులతో ఏఈ జాబితా వెల్లడి.
సో ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో సివిల్ కేటగిరీ, సహాయ ఇంజనీరింగ్ కేటగిరీలో అధికారులు సూపర్వైజర్ పోస్టుల ఎంపికపై 600 అభ్యర్థులను తీసివేసి వెల్లడించిందనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.